జై శ్రీరామ్. హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ మీద మనం ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అదేంటంటే 24 hour మేనిఫెస్టేషన్ ఛాలెంజ్. 24 గంటల్లో మనం ఒక 500 రూపాయలు మేనిఫెస్ట్ చేద్దాం. ఈ మేనిఫెస్టేషన్ అనే పదం లా ఆఫ్ అట్రాక్షన్లో ఎక్కువ వాడతారు కాబట్టి నేను అదే పదం వాడుతున్నాను. అంటే మేనిఫెస్టేషన్ అంటే 500 రూపాయలు మనం రిసీవ్ చేసుకుందాం 24 hours. లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ఎలా రిసీవ్ చేసుకోవాలో మీకు అందరికీ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. మీరు సింపుల్గా మీరు ఎక్స్పెరిమెంటు ఈ వీడియో పక్కన పెట్టుకొని చేసేయండి. మనం ఇది కనుక వర్కౌట్ అయితే లా ఆఫ్ అట్రాక్షన్ మీద మనకు మంచి నమ్మకం కలుగుతుంది, మన మీద మనకు మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సరే, అంతకంటే ముందు ప్రోగ్రాంకి వెళ్ళబోయే ముందు అందరూ కూడా ఒక విషయాన్ని సీరియస్గా నమ్మాలి. ఏమిటంటే అది ఐ డిజర్వ్ టు రిసీవ్ 500 rupees in 24 hours. I repeat, I deserve to receive 500 rupees in next 24 hours. ఈ విషయాన్ని మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు మీరు కంఫర్ట్గా ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమందికి 500 rupees ఐ డిజర్వ్ టు రిసీవ్ అనగానే ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరిస్తారు మనకు, రకరకాల ప్రశ్నలు. ఇలా ఉంటే మనము డౌట్ఫుల్గా ఉన్నాం దాని అర్థం. కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు టైప్ చేస్తున్నప్పుడు మీకు తెలిసిపోతుంది మీరు కంఫర్ట్గా ఉన్నారు లేదా అని. ఐ డిజర్వ్ టు రిసీవ్ 50,000 rupees అంటే కాన్ఫిడెన్స్ చాలామందికి ఉండదు. 5 lakhs అంటే అసలు చాలామందికి 90% మందికి ఉండదు. 500 rupees కదా, కొంత కాన్ఫిడెన్స్ తోటి జస్ట్ అది టైప్ చేయండి. ముందు టైప్ చేసిన తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్దాం. అయిన తర్వాత ఒక ముఖ్య గమనిక లేకుంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు మేనిఫెస్టేషన్ అయిన తర్వాత దయచేసి మళ్ళీ ఈ వీడియోకి వచ్చి థ్యాంక్ యూ ఐ మేనిఫెస్టెడ్ 500 rupees అని థ్యాంక్ యూ అని చెప్పి టైప్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది టైపింగ్ కోసం చెప్పట్లా. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇవ్వాలంటే మేనిఫెస్టేషన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అది చేయాలి. అది వాళ్ళ గ్రాటిట్యూడ్, కంపల్సరీ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు క్లాసుల గురించి అడుగుతున్నారు కొంతమంది. ఈ మే 2nd half మొత్తము కూడా కొంత ట్రావెలింగ్ ఉండడం వల్ల క్లాసులు పెట్టట్లేదు. జూన్ 1st weekలో క్లాస్ వర్క్ గురించి నేను నోటిఫికేషన్ ఇస్తాను మీకు. ఆలోపు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడికి వచ్చిన తర్వాత క్లాసు గురించి మీకు ఇన్ఫర్మేషన్ తర్వాత షేర్ చేయడం జరుగుతుంది. సరే, మనం ముందుగా మేనిఫెస్టింగ్ గురించి వెళ్దాం. ఇంతకు ముందు 2 సార్లు నేను ఈ విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటే నిజంగా పనిచేస్తుందా సార్ ఒకసారి చెప్పండి అంటే అలా సరదాగానే చెప్పాను. ఇలా చేయండి మీకు మేనిఫెస్టేషన్ అవుతుందని చెప్పాను. విచిత్రం ఏంటంటే వాళ్ళకి మేనిఫెస్టేషన్ ఎలాగైంది, వాళ్ళకి చెప్పినందుకు నాకు కూడా మేనిఫెస్టేషన్ అయింది. నేను కూడా 500 రూపాయలు మేనిఫెస్టేషన్ చేశాను. అప్పుడు నాకు ఒక క్లయింట్ ఒక అతను ఫోన్ చేసి, మా అబ్బాయికి చిన్నపిల్లడు పుట్టాడండి, మేము సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరు పెట్టాలి, ఒక పేరు ఒకటి సజెస్ట్ చేయండి అని అది కన్సల్ట్ చేశారు. నేను ఏదో రెమెడీ చెప్పాను, ఆ పేరు సజెస్ట్ చేశాను. 500 rupees వాళ్ళు నాకు పే చేశారు. అంటే నేను రెగ్యులర్గా ఇది న్యూమరాలజీ వాస్తు చేస్తున్నాను కాబట్టి అలా వచ్చింది అనుకోండి. కానీ ఏదైనా నేను వాళ్ళకి మేనిఫెస్టేషను ఆ టెక్నిక్ చెప్పిన రోజే రావడం, నేను కూడా దానికే దీన్ని అట్రిబ్యూట్ చేస్తున్నాను. దానివల్లే నాకు మేనిఫెస్టేషన్ అయింది. సరే, రెండోసారి విచిత్రంగా ఇంకోసారి మేనిఫెస్టేషన్ అయింది. రెండోసారి ఏ విధంగా నాకు మేనిఫెస్టేషన్ అయిందంటే, వేరే వాళ్ళకి ఇలా చెప్పాను. ఆ రోజు నాకు ఏ విధంగా జరిగిందంటే, నేను ఇంటికి వచ్చి నైట్ డ్రెస్ వేసుకున్నాను. ఆ నైట్ ప్యాంట్లో ఇట్లా చూస్తే కొంత డబ్బులు ఉన్నాయి. తీస్తే 250 రూపాయలు చిల్లర ఏదో ఉంది. ఇది నా డబ్బులే. ఆ ప్యాంట్లో పెట్టేసి వదిలేశాను. ఉతికేశారు. ఉతికిన తర్వాత మళ్ళీ వేసుకొని చూస్తే బాగా నలిగిపోయింది. ఏం అవ్వలా, బాగానే ఉన్నాయి. ఇక్కడ మేనిఫెస్టేషన్ కంటే నాకు మేనిఫెస్టేషన్ నాలెడ్జ్ ఎక్కువ జరిగింది. నాకు అద్భుతమైన నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ చెప్పడం కోసమే ఇవన్నీ చెప్తున్నాను మీకు. అంటే మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా మనకు డబ్బులు మేనిఫెస్టేషన్ అయినాయంటే వేరే వాళ్ళ డబ్బులే అవ్వనక్కర్లా, మన డబ్బులు కూడా మనకు రావచ్చు అనే ఒక లెసన్ ఒకటి నాకు అర్థమైంది. నా డబ్బులే నాకు వచ్చింది. ఇప్పుడు మీరు కూడా 500 రూపాయల మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఈ మేనిఫెస్టేషన్ చేస్తున్న ప్రాసెస్లో మీ డబ్బులే కూడా మీకు రావచ్చు. అది కూడా మేనిఫెస్టేషనే అని తెలుసుకోండి. అది నేను చెప్తున్నా. అంటే మనకు ఎవరికో ఇచ్చాం,
వాళ్ళు మళ్ళీ మనకి ఇచ్చారు. లేకుంటే ఎక్కడో మనం డబ్బులు పెట్టాం, మర్చిపోయాం, వెతుకుతుంటే మన డబ్బులే దొరికినాయి. ఇది కూడా మేనిఫెస్టేషన్ కింద లెక్క. లేదు, మనకు ఏ ఫామ్లో ఉన్నా కూడా మనకు మేనిఫెస్టేషన్ అవ్వచ్చు. అంటే ఎవరో డబ్బులు ఇవ్వక్కర్లా, మన ఇంట్లో డబ్బులు ఇవ్వచ్చు, ఏదైనా కొనుక్కొని రా అని చెప్పొచ్చు. అందులో 500 రూపాయలు మనకు మిగలచ్చు. 500 కాదు, తక్కువ కూడా మిగలచ్చు. అది కూడా మీకు చెప్పదలుచుకున్నా. నేను 500 రూపాయల మేనిఫెస్టేషన్ ఒకరికి చెప్పాను, ఆ ప్రాసెస్ నాకు 250 వచ్చిల్లరా నాకు మేనిఫెస్టేషన్ అయింది. 100% కరెక్ట్గా 500 రూపాయలు అనే లెక్కలేదు. అవన్నీ రూల్స్ మీరు పెట్టుకోకండి. ఓపెన్గా నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. 500 అక్కర్లా, తక్కువ కూడా అవ్వచ్చు, ఎక్కువ కూడా అవ్వచ్చు, చెప్పలేం. రెండవది, ఏ ఫామ్లో ఉన్నా కూడా అవ్వచ్చు. మనకి ఒక ఫామ్ అంటూ ఫిక్స్డ్గా మైండ్లో మీరు ఫిక్స్ అయిపోకండి. ఎవరో వచ్చి డబ్బులు ఇవ్వాలి, ఎవరు ఇచ్చి డబ్బులు ఇస్తారు, ఎవరు ఇవ్వకపోవచ్చు. మన డబ్బులే రావచ్చు, ఇంట్లో వాళ్ళు ఇవ్వచ్చు, మనం ఏదైనా కొనుక్కోమని అందులో మిగలచ్చు. ఏదైనా షాపింగ్ చేసాం, అందులో ఒక డిస్కౌంట్ వచ్చిండొచ్చు, ఒక 500కో 1000 రూపాయలకో, అది కూడా మేనిఫెస్టేషన్ కింద లెక్క. ఏదో గిఫ్ట్ కూపన్ రావచ్చు, ఏదో డిస్కౌంట్ కూపన్ రావచ్చు. ఏ ఫామ్లో సరే మనకు 500 రావచ్చు, తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఈ 24 అవర్స్లో అది జరగడం అనేది మిరాకిల్. అది మీరు గుర్తించండి ముందు. కాబట్టి మనం ఏ రూపంలో అయినా సరే మనకు 500 రూపాయలు ప్లస్ ఆర్ మైనస్ 100 ఇటు అటు అయినా సరే మనం మేనిఫెస్టేషన్ చేయబోతున్నాం. సో కాబట్టి ముందు మనం సిద్ధపడదాం. ఇది ఎలా చేయాలంటే, ఇందాక చెప్పినట్టు ముందుగా మనం నమ్మాల్సిన పాయింట్ ఏంటంటే, ఐ డిజర్వ్ టు మేనిఫెస్ట్, ఐ డిజర్వ్ టు రిసీవ్ 500 రూపీస్ ఇన్ 24 అవర్స్ అని మీరు ఖచ్చితంగా నమ్మాలి. అది నమ్మకంగా ఉండాలి. ఐ డిజర్వ్ ఇట్ టు రిసీవ్ 500 రూపీస్ ఇన్ కమింగ్ నెక్స్ట్ 24 అవర్స్ ఆఫ్ టైంలో నేను 500 రూపాయలు నాకు వస్తుంది. నెక్స్ట్ ఐ రిసీవ్ 500 రూపీస్ ఫ్రమ్ ద యూనివర్స్ అని మనం ఫీల్ అవ్వాలి, చెప్పాలి. సో ముందు ఏం చేయాలి? ఐ డిజర్వ్ టు రిసీవ్ 500 రూపీస్ ఇన్ ద 24 అవర్స్ అని చెప్పాలి. తర్వాత ఏం చేయాలంటే, మనకు మీరు కళ్ళు మూసుకొని నెమ్మదిగా రిలాక్స్ అయ్యి కొన్ని 3-4 టైమ్స్ డీప్ బ్రీతింగ్ చేసి బాగా మీ మైండ్ బాడీ రిలాక్స్ చేసి, ఇప్పుడు మీరు ఒక నమ్మకంతో ఉన్నారు. ఏంట నమ్మకం? నాకు 500 రూపాయలు వస్తుంది, రావడానికి నేను అర్హున్నే అనే ఒక దృఢమైనటువంటి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా అప్లై చేయాలి అంటే, యాజ్ ఇఫ్ టెక్నిక్ అంటాం లా ఆఫ్ అట్రాక్షన్లో. ఇప్పుడు మీకు 500 రూపాయల మేనిఫెస్టేషన్ అయ్యింది అనుకోండి. అంటే 500 రూపాయలు క్యాష్ రూపంలో రావచ్చు, ఫోన్పే అకౌంట్లోకి రావచ్చు, లేకపోతే ఏదైనా కొనేటప్పుడు మీకు ఒక డిస్కౌంట్ ఫామ్లో రావచ్చు, ఏ రూపంలో రావచ్చు. మీ డబ్బులే మీకు ఎక్కడ దొరకవచ్చు, ఎవరైనా మళ్ళీ తీసుకొచ్చి మీకు ఇవ్వచ్చు. ఏదో విధంగా మీకు వచ్చిందనుకోండి. ఇప్పుడు యూ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. మీకు 500 రూపాయలు వర్త్ చేసేటటువంటివి ఏదైనా సరే మీకు మీ జీవితంలోకి ఈ 24 అవర్స్లో వచ్చినప్పుడు మీరంతా హ్యాపీగా ఉంటారు. ముందు హ్యాపీ మోడ్లోకి వెళ్ళండి. ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్, ఫీల్ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆ 500 రూపాయలు వచ్చింది, ఏదో మోడ్లో వచ్చింది. ఇప్పుడు దాన్ని మీ ఫ్రెండ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మీ 4 ఫ్రెండ్స్తో కలిసి అలా స్నాక్స్ తినడానికి వెళ్ళచ్చు. పానీపూరి, లేకుంటే ఐస్ క్రీమ్, లేకుంటే ఫ్రైడ్ రైసు, సమ్ స్నాక్స్, కూల్ డ్రింక్స్, చిన్న ట్రీట్ ఇస్తున్నారు మీ ఫ్రెండ్స్కి. లేదు, మీరు ఎప్పటి నుంచి ఏదో కొనాలనుకుంటున్నారు 500 రూపాయలతోటి, మీరు దాన్ని కొంటున్నారు, కొనడానికి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు ఏ విధంగా అయితే ఆ 500ని ఉపయోగించుకుంటున్నారో, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆ 500 రూపాయలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మీరు రెస్పాండ్ అవుతారో, దాంతో మీ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటారా, లేకపోతే మీరు ఏదైనా కావాల్సింది కొనుక్కుంటారా, లేకుంటే దాచుకుంటారా, ఏదో ఒకటి చేయండి. మీరు ఏది మైండ్లో అనిపిస్తే అది చేస్తున్నట్టు ఊహించుకుంటూ ఒక్క 10 నిమిషాలు ఆ మోడ్లోనే కాసేపు ఉండండి. రాత్రి ఉండండి, మళ్ళీ తెల్లవారి అదే పని చేయండి, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి, 3 సార్లు కనీసం ఈ విజువలైజేషన్ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయండి. అంటే 500 రూపాయలు వచ్చినప్పుడు వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో అనేటటువంటి ఒక పాయింట్ని మీరు విజువలైజ్ చేస్తూ ఒక 10 నిమిషాలు ఆ ఎమోషన్లో మీరు గడపడం. అంతకుమించి ఏం చేయక్కర్ల. మీరు చూడండి, మిరాకిల్ 24 అవర్స్లో
మీకు ఎక్కడో ఏదో ఒక రూపంలో మీ జీవితంలోకి మీకు 500 రూపాయలు వస్తుంది. క్యాష్ వస్తుందో లేకుంటే ఇంకో రూపంలో వస్తుందో, ఏ రూపంలో వస్తుందో, ఏ రూపంలో వచ్చినా మీరు ఓపెన్గా ఉండండి. మీకు ఏదో విధంగా 500 రూపాయలు బెనిఫిట్ అయితే అవుతుంది. మర్చిపోకండి, మీకు మేనిఫెస్టేషన్ అయిన తర్వాత ఈ వీడియోకి వచ్చి కామెంట్ బాక్స్లో ఐ మేనిఫెస్టెడ్ 500 రూపీస్ థ్యాంక్ యూ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఎ గ్రేట్ మేనిఫెస్టేషన్ in next 24 hours. All the best.